ఎక్కడైనా సరే రాజకీయాలు భలే చిత్రంగానే ఉంటాయి. అధికారంలో ఉన్నోళ్ళు ఏ పని చేసినా సరే వార్రేవ్వా అన్నట్టు సప్పట్లు కొడుతుంటారు. అట్లనే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ప్రభుత్వం ఏ పని చేసినా సరే ఏం లేదు అంత ఉత్తదే అన్నట్టు విమర్శిస్తుంటారు. వాళ్ళు సంబరాలు చేసుకుంటే వీళ్ళు లొల్లులు చేస్తుంటారు. గమ్మత్ ఏంటిదంటే పబ్లిక్కు ఏది మంచో ఏది చెడో తెలియక తికమక పడుతుంటారు. ఇగో ఇప్పుడు గిట్లనే అవుతుంది చూడరా దూర్రి. మెత్తగుంటే గిచ్చి చూసినట్టు వాళ్ళతోనే ఏమవుతుంది అనుకున్నాడు ముసలోడు. కానీ దెబ్బకు దిగొచ్చిండు ట్రంప్ తాత. మొన్నటిదాకా మన దేశం మీద 50% సూకం వేసిండు. ఇప్పుడు దాన్ని 18% తక్కువ చేసిండు. రెండు దేశాలు ఓ మాట అనుకొని దశగతులు చేసుకున్నాయట. ట్రంప్ తాత బగ్గ కథలు పడతాడని మొన్ననే మనోళ్ళు యూరోప్ దేశాలతోని దందచాలు చేసిండ్రు. అప్పటి సంది ముసలోనికి మనసున పడతలేదట. ఆయనతో అమెరికాను మొత్తానికే ఇడిచిపెడతారు కావచ్చేమోనని బుగులు పట్టి గిట్ల దారికొచ్చిండు అంటుండ్రు. ఇంకో దిక్కు మోదీ సారి అంత చక్రం తిప్పిండు, ట్రంప్ తాతకు పగ్గాలేసిండు అన్నట్టు పార్లమెంటు కాడ పువ్వు పార్టీ ఎంపీలంతా దండేసి సన్మానం చేసిండ్రు, జైలుకు వచ్చిండ్రు. అయితే ఇటు బయట సంబరాలు చేసుకుంటే అటు పార్లమెంటు లోపలనేమో చెయ్యి పార్టీ వాళ్ళు పంచాది పెట్టిండ్రు. ఇంతకు అమెరికాతోని ఏమని ఒప్పందం చేసుకుండ్రు, దాంట్లో ఏమున్నదో మొత్తం బయట పెట్టిండ్రే. పబ్లిక్ కు చూపిండ్రి అని కాంగ్రెస్ లీడర్లు పొట్టు లొల్లి వేసిండ్రు. సుంకాలు తగ్గినాయి, రూపాయి విలువ పెరిగిందని కాషాయం లీడర్లు చెప్తుంటే లేదుగా ఒప్పందం వెనక వేరే కథనే ఉన్నది బయటికి చెప్తలేరని చెయ్యి పార్టీ వాళ్ళు గరం అవుతుండ్రు. గిందుకే మంచేదో చెడేదో తెలవక పబ్లిక్ తిగమక అవుతాండ్రు. ఇన్నొద్దులు తగ్గనన్న ట్రంప్ తాత తగ్గిండని మురువాలనా, లేకపోతే చెయ్యి పార్టీ వాళ్ళు ఏదో అనుమానం పెడతాండ్రు, మరి దానికి అలగాలనా అని పరిశాన్ అవుతున్నారట ఇప్పుడు పబ్లిక్. ఏది ఎట్లున్నా సుంకాలైతే తగ్గినాయి, మంచి ముచ్చట్నే అంటుండ్రు ఇంత మంది.